ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక సంవత్సరంన్నరలో నేను పాదయాత్రకు వస్తున్నాను, తర్వాత సంవత్సరంన్నర పాటు జనాల్లోనే తిరుగుతాను అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఆయనకు పాదయాత్ర చేసే అంత పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? దేనికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు? నిన్ను ప్రజలు ఎవరైనా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా బ్రహ్మాండంగా మొన్నే సంక్రాంతి చేసుకొని బ్రహ్మాండంతో కోలాంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో బాగా చేసుకుంటున్నారు. నువ్వు పాదయాత్ర దేనికి చేయాలి? అసలు ఈ ప్రభుత్వం ఏమైనా ఫెయిల్ అయితే నువ్వు పాదయాత్ర చేయాలని అనుకోవడానికి. నీ పాదయాత్ర ఎవరు ప్రజలు నమ్మరు. ఒక పక్క అభివృద్ధి చంద్రబాబు దావోస్కి వెళ్ళి అన్ని రోజులు కూర్చొని 1,00,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీలు తీసుకొస్తున్నాడు. ఒక పక్క రాజధాని పరుగులు పెట్టిస్తున్నాడు, ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాడు. ఇంకా ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి నువ్వు? నిన్ను ఈ ప్రజలు రాళ్లతో చెప్పులతో కొడతారు. ఈసారి నువ్వు పాదయాత్ర అంటే చెప్పులు తీసుకొని కొడతారు ఎమ్మడబడి. ఎందుకు ఇప్పుడే ప్రజలందరూ ఇళ్లలో మాట్లాడుకుంటున్నారంటగా, కూటమి ప్రభుత్వం ఏం బాగాలేదు, అదే జగన్ అన్న ఉన్నట్టయితే కనుక నెలకు ఒకసారి బటన్ నొక్కేవాడు, మనకు డబ్బులు వచ్చాయి, ఈ ప్రభుత్వం ఏం బాగాలేదని మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో అదే మాటలు జరుగుతున్నాయి అంట కదా. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించు నువ్వు. ఏమి ఇవ్వలేని చంద్రబాబు ప్రజలు అసంతృప్తి ఉంటుంది. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు. తల్లికి వందనం ఒక్కడికి ఇస్తే ముగ్గురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందనం ఇచ్చాడు. ఉచిత గ్యాస్ ఇస్తున్నాడు. రైతులకి 20,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. ఆటో వాళ్ళు 15,000 ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రతి వర్గం వాళ్ళకి పథకాలు పెట్టి ప్రతి వర్గం వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. అందరూ సంతోషంగా ఉండారు. ఇలా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గవర్నమెంట్లో ఇలా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. రేపు మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, రేపు ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఇండస్ట్రీలు పెడుతున్నాడు. నువ్వు 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ ఏమైనా తెచ్చావా నువ్వు? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నిన్ను చూసి నీ దెబ్బకి భయపడి, మీ రౌడీజన్ దెబ్బకి భయపడి ఇండస్ట్రీలు మొత్తం పారిపోయినాయి. నువ్వేం మాట్లాడతావు? మన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వల్ల ఇండస్ట్రీ పారిపోయినాయా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చిన్న పిల్లోడు నోట్లో వేలు పెట్టుకుని చిన్న పిల్లోడిని అడిగినా కానీ ఇవాళ ఇప్పుడున్న అభివృద్ధి చంద్రబాబు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పక్క లోకేష్ బాబు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క రోడ్లు, సీసీ రోడ్లు, అండగా డ్రైనేజీలు, రోడ్లు, బ్రిడ్జీలు, ఈ రకంగా పనులు చేస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు ఒక తట్టెడు మట్టేసావా? మాట్లాడితే ఆ వాలంటీర్లు పెట్టుకొని నీ కార్యకర్తలను కొంతమందికి పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడన్నారు. 5,000 ఇచ్చి ముష్టి వాళ్ళకి. నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఏంది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, వచ్చేది మళ్ళీ మేమే. నిన్న ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చూశారు. అది ఏదో మీ నాన్నగారు ఏదో 2 మంచి పని చేశారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో నీకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి కొడుగ్గా. నువ్వు చేసిన పనులన్నీ ఒక దుర్మార్గం, ఒక సైకోయిజం చేశావు నువ్వు ఈ రాష్ట్రాన్ని. ప్రశ్నించడానికి అసలుకు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే శేక్ష ఉందా ఆ రోజుల్లో? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి పార్టీ వాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో మనకు ఇచ్చిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నువ్వు ఉన్న 5 ఏళ్ళలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఈ రాష్ట్రంలో. ఏంది రౌడీ రాజ్యం? మీరేమో ఆ మాట అంటున్నారు. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఇప్పుడు రెడ్ బుక్ అంటూ ఎగిరెగిరి పడిన వాళ్ళందరినీ వడ్డీతో సహా తిరిగిస్తాం వాళ్ళకి అని చెప్పి మరి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు చెబుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు నువ్వు లోకేష్ బాబుని యువగలానికి వెళ్తే నువ్వు కుర్చీలు స్టూళ్ళు పడేసినప్పుడు కూడా భయపడలా మేము తెలుగుదేశం కార్యకర్తలు. అంటే నీకు అర్థం కావట్లా. తెలుగుదేశం కార్యకర్తలు ఒక బలమైన కార్యకర్తలు. నీలాగా మీ పార్టీలాగా పేటెం కార్యకర్తలు కాదు. తెలుగుదేశం పార్టీ అంటే పసుపు జెండా పట్టుకుంటే ఆ పసుపు ఉగ్ర స్వరూపం వస్తుంది కార్యకర్తలకి. అర్థమైందా? టీడీపీ కార్యకర్తలు ప్రతి పేదవాళ్లకు ఇళ్ళకు పోయి పనులు చేస్తున్నారు. మరి రోజా అంటుంది కదా వడ్డీతో సహా తిరిగిస్తాం రెడ్ బుక్ అని మాట్లాడిన వాళ్ళందరికని చెప్పి ఆమె చాలా గట్టిగా చెబుతుంది కదండి. మరి ఏందమ్మా రోజమ్మా నువ్వు చేసే తల్లి జబర్దస్త్ రోజా? పోయి నువ్వు ఎందుకు అమ్మాయికి అనవసరంగా పోయి హైదరాబాద్లో అడు కూర్చొని జబర్దస్త్ ఏం చేసుకో. నీకెందుకు రాజకీయాలు? నిన్న నగిరి ప్రజలు తరిమి కొట్టారు.
ఇంకోసారి నీకు అవకాశం అనేది లేదు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టారు. నువ్వేమో మాట్లాడుతుంటావు. నీ నోరే మంచిది కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి నీలాంటి వాళ్ళ వల్లేనమ్మా ఈ రకంగా పడిపోయింది. లేకపోతే కనీసం ప్రతిపక్ష హోదన్నా వచ్చేదిలే. మళ్ళీ ఎందుకు నువ్వు రెచ్చిపోయి ఈ రకంగా చేస్తారనుకో, నేను మహిళలు చీకొడుతున్నారు. ఏమెవరు అసలుకి ఈ పార్టీ అసలు ఇది పొలిటీషియన్ పార్టీ, రాజకీయ పార్టీ, వీళ్ళ ప్రజాప్రతినిధులు పాలకులు మాకు రోజా అన్నీ నేను చీకొడుతున్నారు. ఆడవాళ్ళే వాళ్ళే చీకొడుతున్నారు నిన్ను. మా ఆడవాళ్ళ ఇలాంటి దుష్ట శక్తి పుట్టింది, ఇలాంటి మనిషి అసలుకి ఏం మాట్లాడు. ఇప్పుడు వైసీపీ మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళు హోదాగా మాట్లాడడం కానీ పద్ధతి కానీ చాలామంది సుచరిత కానీ చాలామంది చేశారు. వాళ్ళందరూ ఎలా సభ్యతగా మాట్లాడుతున్నారు. ముందు సభ్యత నేర్చుకో. మీ జగన్మోహన్ రెడ్డికే లేదు సభ్యత, నీకేం వస్తుందిలే. ఇప్పుడు రోజా సంగతి పక్కన పెడితే మరి లక్ష్మీపార్వతి అంటున్నారుగా, 30 ఏళ్ల క్రితం అటు మామకు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు వచ్చేదానికి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటుంది కదా. మరి లక్ష్మీపార్వతి చూసిందా మామకు వెన్నుపోటు? నువ్వు నీ మొగుడికి వీరగన్నం సుబ్బారావుకి వెన్నుపోటు పొడిసి ఏంది ఎన్టీ రామారావు కాడికి వచ్చి మా అన్నగారి దగ్గరికి వచ్చి మా అన్నగారి దగ్గరికి వచ్చి నువ్వేదో మాయ మాటలు చెప్పి ఏదో మా అన్నగారికి మందో వేసి నువ్వు వంశం చేసుకున్నావు. ఆ రోజు చేసి మా అన్నగారికి ఏదో చేసి నువ్వు నూకావు మా అన్నగారిని. వెన్నుపోటు పొడిచింది నువ్వు తల్లా. వెన్నుపోటు గురించి కూడా నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకో వెళ్ళి. తెలుగుదేశం పార్టీ జెండా ఎన్టీ రామారావుది నువ్వు వదిలిపెట్టి నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి వైసీపీ భజన చేసుకో. ఏం మాట్లాడుతావు నువ్వు? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, ఏం జరగట్లేదు, రాక్షస పాలన జరుగుతుందని అంటావు మాట్లాడుతావు నువ్వు. రాక్షస పాలన లేదు, జగన్మోహన్ రెడ్డి చేశాడు రాక్షస పాలన. ఒక దుర్మార్గుడు, ఒక నరకాసురుడు పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడిని పక్కన పెట్టేసి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని మీద నువ్వు రాళ్ళు చల్లుతావా నువ్వు? అసలు నువ్వు ఒక మనిషివేనా లక్ష్మీపార్వతి? నేను సభ్య సమాజం కొడుతుంది నువ్వు. అసలు నీ క్యారెక్టర్ ఏం తెలుసా నీకు? ఫస్ట్ నుంచి మేము లేడీస్ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదని చాలా వరకు ఆగా. నీ క్యారెక్టర్ ఏందో నువ్వు హరికథలు బుర్రకథలు చెప్పుకున్నట్టు చేసిందని, ఎర్ర బస్సులు తిరిగేదాన్ని, ఎన్టీ రామారావు పుణ్యం అంట నువ్వు విమానాలు ఎక్కి తిరిగావు నువ్వు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో నోటికి ఏదో వస్తే అది ఎంగిలి బిస్కెట్లు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంగిలి బిస్కెట్లు ఇదిలిస్తే ఆ బిస్కెట్ల కోసం కక్కుర్తో పడేదాన్ని నువ్వు కూడా మాట్లాడతావా? అసలు మాట్లాడే నైతిక హక్కు నీకుందా లక్ష్మీపార్వతిని అడుగుతున్నా. ఎందుకమ్మా బతుకు? శుభ్రంగా పోయి హరే రామ హరే కృష్ణ కూర్చోక నీకెందుకమ్మా? ఇంకా వయసుకు తగ్గట్టు మాట్లాడతాలే. ఎందుకు ఆ వయసులో కూడా ఇంకంత నీచంగా మాట్లాడతా? ప్రజలు విశ్వసించాలి మరి మాట్లాడినా కానీ. ఒక పద్ధతి, ఒక పాడు నేర్చుకో. నీ ఇష్టం వచ్చినట్టు కానీ మాట్లాడితే ఏంటంటే నువ్వేమో ఆడ కూర్చుంటావు హైదరాబాద్లో, ఈ ఆంధ్రప్రదేశ్కు రావు. ఈ ఆంధ్రప్రదేశ్కు రా చెప్పులతో కొడతారు నిన్ను, మామూలు కొట్టరు. మరి జగన్మోహన్ రెడ్డి కనుక పాదయాత్ర చేస్తే కనుక ఆయన చెప్పినట్టు సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ఆయన పాదయాత్రని? మరి అసలు పాదయాత్ర ఏదండి, సిద్ధం అన్నాడండి. ఒక గ్యాపిక్స్లు పెట్టాడు సిద్ధం. ఆ జనాలు మొత్తాన్ని పెట్టి ఒక సాక్షి ఒకటి ఉంది పారంపోకు, వాళ్ళు ఒక పత్రిక పెట్టాడు. ఆ పత్రికలో తెల్లారి లెగిస్తే ఇసంగ అక్కడమే కూటమి గవర్నమెంట్ మీద చంద్రబాబు మీద ఇసంగ అక్కడమే. అసలు ఆ సాక్షి పేపర్ వల్ల సగం పతనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి. కొంతమంది పేటీఎం బ్యాచ్ జర్నలిస్టులు పెట్టుకుంటాడు. ఆ సాయిగాడు ఒకడు, వీళ్ళు కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు పేటీఎం బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి సోషల్ మీడియా ఏదో ఒకటి వాగుతూ ఉంటారు కుక్కల్లాగా. అరే మీరు ఎంత వాగినా ఈ ప్రజలకు వాస్తవాలు మాట్లాడండి. రాజధాని గురించి నువ్వేం మాట్లాడావు మొన్న అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి? ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ ఉంటే రాజధాని అంటే నువ్వు అమెరికాలో ఉంటే రాజధాని, అక్కడ రాజధాని, లండన్లో ఉంటే రాజధాని, అది ఇంకొకటి ఉంటే ముఖ్యమంత్రి అక్కడ రాజధాని అయిపోద్దా? మన రాష్ట్రంలో ఒక నగరము ఒక రాజధాని అనేది ఒకటి ఉంటుంది ఏదైనా కానీ, ఒక పరిపాలనని. ఢిల్లీ ఎలాగుంది మనకు అట్లాగే ఇప్పుడు మోడీ వెళ్తాడు దేశాలకి, పోతే అక్కడ రాజధానులు అయిపోతాయా? అసలు చిన్న పిల్లోడు తెచ్చి సబ్జెక్ట్ కూడా నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడతావు నువ్వు? ఎంత కాడికి రాజధాని మీద ఇసం తల్లడం, ఇసం కక్కడం తప్పక నీకేమైనా ఉందా? ఒకసారి పోయి కళ్ళు పెట్టుకొని చూడు అభివృద్ధి ఎలా పరుగులు ఎడుతుందో.